రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సారుకు మాజీ మంత్రి కేటీఆర్ అంటే గిట్టుతలేనట్టున్నదుల్లా. ఇదివరకు కేటీఆర్ కూడా కలెక్టర్ లెక్క కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క పనిచేస్తున్నారు. ఇట్లనే చేస్తే చూసుకుంటుండం అన్ని రాసి పెట్టుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చిండు కదా. ఇక ఆ కలెక్టర్ సార్ సుతం కేటీఆర్ పేరు ఇంటేనే చిర్రు బుర్రులు ఆడుతున్నాడట. వాళ్ళిద్దరి మధ్య పంచాది ఆఖరుకు ఇగో గీ అన్న ఉపాధికే వేసారు తెచ్చారు. కేటీఆర్ ఫోటో ఉంటే నువ్వు పని చేపిస్తావా? ఎందుకు పని చేస్తున్నావు? నేను కాదు, కలెక్టర్ చెప్పింది. కలెక్టర్ ఏమో కలెక్టర్ పని చెప్పలే, నువ్వే వచ్చి చెప్తున్నావు. కలెక్టర్ చెప్పలే, ఎందుకు పని చేపిస్తున్నావు? వాడు ఒక టీ బయట రీజన్ చెప్పు. అరే ఆయన వచ్చి చెప్తేనే చెప్తున్నా, మేము చెప్తాం. నువ్వు వచ్చి చెప్తున్నావు, కలెక్టర్ గారు వారికి చెప్పలే. నువ్వు వచ్చి అడుగుతున్నావు పని చేయమని అంటున్నావు. ఎందుకు పని చేయాలి చెప్పు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు. ఈ చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా? ఇన్నరా రోడ్డు పక్క పొంటి షాయ్ అమ్ముకునే ఈ అన్నకు ట్రేడ్ లైసెన్స్ లేదని ఈ షాయ హోటల్ను బంద్ పెట్టుమన్నాడట రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సారు. సిరిసిల్ల పట్టణంలోన్న బతుకమ్మ ఘాట్ కు మార్నింగ్ వాక్ కు పోయిన కలెక్టర్ సారుకు అక్కడున్న టీ స్టాల్ కు కేటీఆర్ ఫోటోగా అనొచ్చిందట. దీంతోని ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడిపిస్తున్నారని దాన్ని మూసేయమని ఆర్డర్ వేసిండట. ఇక ఈ అన్న ముచ్చట్ల టీ స్టాల్ నడిపే శ్రీనివాస్ అన్న ఏమంటున్నాడో ఈయనుండ్రే. మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయాలి అన్నట్టు. షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావాలన్నట్టు. లైసెన్స్ లేదట, ఏ బంద్ చేయాలంటాడు అంతే. దేనికని కూడా మాకు చెప్పాలి. అన్న ఏంటిదంటే లైసెన్స్ కావాలంట. ఆ లైసెన్స్ ఏందో నాకు తెలియదు. ఆ లైసెన్స్ తీసుకుంటా, అది ఏంటిదో కూడా నాకు తెలియదు. నేను రోడ్డు మీద ఛాయం కూడా బతికెట్టు. మేము మబ్బుల 3 గంటలకు వస్తామన్నా. ఇద్దరు మొగడ పిల్లలు మబ్బుల 3 గంటలకు వస్తాం. మబ్బుల 3 గంటలకు వచ్చి 9:30, 10 మాది రోడ్డు క్లోజ్. దాని తర్వాత ఇది ఉత్సవం కూడా కూడా అడిగి బాగులేదు. ఏమున్నా 10 గంటల దాకా నడుస్తుంది. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి ఇక వాళ్ళ దయ ఉండమంటుంటాం, సాగమంటే. పాపం రోడ్డు మీద షాయ్ అమ్ముకునేటోళ్లను కూడా లైసెన్స్ల పేరు మీద గోసవెట్టుకునే అధికారులు మరి నిజంగానే గంత అద్భుతంగా పనిచేసి కడమ జాగాలున్న దుకాణాలకు సుతం లైసెన్సులు ఇస్తున్నారా? వాళ్ళ దగ్గరకేంచి పన్నులు వసూలు చేస్తున్నారా అనేది మరిగా అధికారులకే తెలియాలి. మరిగా అసలు సమస్య ఏందో అన్నే చెప్తున్నాడు ఈయనుండ్రే. మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమానిది, అద్దకు మించి ఏం లేదు. ఎందుకు కేటీఆర్ నా ప్రేమ, నా ఇష్టం, నాకు మా అన్న అనుకో. ఇది మరి గింత దారుణంగా సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది. గరీబోడు బతకకుండా అవుతుంది. ఆ మున్సిపల్ ఛాయలు పోసిమన్నా పోసిస్తా, కానీ ఎత్తా వాళ్ళకి అధికారులకు ఇస్తా. రోజు 300-400 వందలు ఇవ్వను. నాకు వేరే పని ఏ చేత కాదు. మున్సిపాలిటీలో ఛాయ్ పెడతా, వాళ్ళకే కమిషనర్కి ఇస్తా. కలెక్టర్ గారికి రోజు ఒక ఛాయ్ ఇచ్చేస్తా. రోజు 400 ఇవ్వమన్నారు, మాకు చాలు. అవు ఎవరికి నచ్చినోళ్ళ ఫోటోను వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళ పేరు పెట్టుకుంటారు. అంతేగాని ఇట్లా ఫోటో పెట్టుకున్నందుకు కక్ష కడతారా? గిదేం తరీకా, గిదేం పాలన? కేటీఆర్